హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్జిడి 2025కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ డేట్ అలాగే మన షిఫ్ట్ ఏంటిదో చెక్ చేసుకోవడానికి అయితే మన లింక్ అయితే యాక్టివేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది. నిన్న నైట్ అయితే లింక్ అయితే యాక్టివేషన్ అయింది, కానీ మనకైతే కొన్ని సర్వర్ ప్రాబ్లం వల్ల మనకైతే లింక్ అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే లింక్ అయితే ఓపెన్ అవుతుంది, ఫ్రీగానే అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేదో వాళ్ళందరూ అయితే చెక్ చేసుకోండి. నా ఎగ్జామ్ డేట్ అయితే నేనైతే చెక్ చేసుకున్నా. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అయితే నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను. మనకి ముందైతే మన ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేసి ssc.gov.nic. అయితే కొట్టిన వెంటనే మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. లాగిన్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. మన రిజిస్టర్ నెంబర్ను పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంట్రీ చేయాలి. క్యాప్చా ఎంట్రీ చేసిన వెంటనే మనకి ఒక్క నిమిషం, నేను క్యాప్చా ఎంట్రీ చేస్తున్నా. యూపీకేక్యూజే మన క్యాప్చా ఎంట్రీ చేసినాక ఇక్కడ లాగిన్ అయితే ఉంటుంది. లాగిన్ అయితే ప్రెస్ చేయండి. లాగిన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనది మొత్తం మనది ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. కనిపించిన ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, ఇక్కడ చిన్నగా మనకి ఇక్కడ యారో సింబల్ ఉన్నది, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్లో మనకి కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఎగ్జామినేషన్ ఇయర్ అనేది మనకి 2026, 2025, 2024 మనకి 2025 ఉంటుంది కాబట్టి 2025ని సెలెక్ట్ చేసుకొని చెక్ స్టేటస్ అని ప్రెస్ చేసిన వెంటనే మనదైతే వస్తుంది. ఇక నా పేరు వచ్చింది, మా డాడీ పేరు వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబర్ ఇచ్చిండు, ఎగ్జామ్ డేట్, షిఫ్ట్, ఎగ్జామ్ టైం కూడా అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్టెడ్ అని అయితే వచ్చింది. మనకి షిఫ్ట్, నా ఫస్ట్ షిఫ్ట్ డేట్ వచ్చేసి మనకి 12/2/2025కి అయితే నాకైతే రావడం అయితే జరిగింది. మీకు ఎన్నో షిఫ్ట్ వచ్చింది అయితే కామెంట్ చేయండి. మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రిపేర్ అవుతున్నారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఏదన్నా మాక్ టెస్టులు రాస్తుంటే అందులో యావరేజ్గా ఎంత స్కోర్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే అవి చూసి మిగతా వాళ్ళు కూడా అంచనా చేసుకోగలుగుతారు. అలాగే ఏదున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.